టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలోకి మరి జన్మంలోకి వచ్చినటువంటి గురుడు శుక్ర గ్రహాల ప్రభావం వలన అనేక రకాలుగా మీరు ఆలోచనలు అనేటటువంటివి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒక వైపు ఆధ్యాత్మికత, మరొక వైపు శృంగారం. ఈ రకంగా మనిషి యొక్క కోరికలు అనేటటువంటి కర్కాటక రాశి వాళ్ళకు ఉంటాయి. అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు సంసారానికి సంబంధించి, ఇతరుల పనులకు సంబంధించి, ఇతర వ్యక్తుల పనులకు కూడా మీరే బాధపడ్డము, ఇలాగ అన్నెసరీ మ్యాటర్స్కి బాధపడ్డం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి వ్యయములో ఉన్నటువంటి రవికుజ గ్రహాలు అనేకమైనటువంటి పరీక్షలను పెడతాయి. ప్రభుత్వాల నుంచి చక్కటి లాభాలు మీకు వచ్చినప్పటికీ కూడా అవి కొంతకాలమే ఉంటాయి. ఆ తర్వాత సబ్సిడీలు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. అదే భూముల యొక్క రేట్లు అసలు కూడా ఏమిటంటే, మేము ఇల్లు అమ్మాలనుకుంటున్నామండి, ఆ రేట్ అమ్ముడవుతుందా అండి అని ఆధారపడేటటువంటి ఎదురు చూసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరికీ అలా ఈ యొక్క కోరికలు తీరడం, మీరు భూమి అమ్మాలనుకునేటటువంటి దాన్ని అమ్మగలగడం చేస్తారు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొట్లాటలు బాగా అధికంగా జరుగుతున్నాయి. ఆ గొడవలు అన్నీ కూడా ప్రక్షాళనమైపోవడానికి, ప్యాసిఫై అయిపోవడానికి అవకాశాలు అనేటటువంటి పుష్కలంగా కనబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము ఈ షూరిటీల సంతకాల వల్ల మీకు ప్రమాదం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అనేకమైన షూరిటీలు చేశారు, దానివల్ల ఆ డబ్బులు కట్టమని అందరూ వస్తారు. ఒత్తిడి, అనవసరమైన ఒత్తిడి. ఇక వ్యవసాయం సంబంధించి బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే, ఈ యొక్క రాహువు అష్టమ స్థితిగతుడై ఉన్నాడు. మరి ఈ రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మడికి అందరికీ కూడా దాన ధర్మాలు చేయండి. వికలాంగులకి, పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి అందరికీ కూడా ఈ రకంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చక్కగా రావి చెట్టుని ఇంట్లో వేసుకొని పెంచుకోండి. మరి ఆ రావి చెట్టుని చక్కగా పూజలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.